రెడ్డి పరిపాలన ఎట్లా అనిపిస్తుందమ్మా మీకు? మంచిగానే ఉన్నది ఇప్పటికైతే, కానీ మాకు ఇంకా రోడ్డు కాలేదు. మాకు బస్సు రాకొచ్చింది. మాది కల్లపల్లి బేలూరు. అంటే ఇప్పుడు బస్సు రాలేదా? ఇప్పుడు రోడ్లు అవి లేవా, లేకపోతే కేసీఆర్ కాలంలో నుంచి రోడ్లు లేవా? లేవు, అప్పటి నుంచి మంచిగా లేవు. మరి మీ దాంట్లో అధికారంలో ఉన్న వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయలేదా? అంటే సర్పంచ్ కి గానీ లేదా ఎమ్మెల్యే గానీ అడిగినాం కానీ ఇంకా వీటనే వేయలేరు. ఇప్పటికి వీటనా ఎందుకని సమాధానం ఇస్తలేరంట? ఎందుకు వేస్తలేరో ఏమో కానీ మేము చెప్తూనే ఉన్నాం, కానీ మాకు ఇంకా బస్సు రాకొచ్చింది. మా తాకి రోడ్లు బాగలేవు. మరి ఎక్కడ మీది? మాది కల్లపల్లి బేలూరు మున్పల్ మండల్. మున్పల్ మండల్. అంటే పథకాలైనా వస్తున్నాయా కనీసం? పథకాలు చక్కగా లేవు మాకు ఇంకా. అంటే సన్న బియ్యం గానీ 500 రూపాయలు గానీ, బియ్యం రాకొచ్చింది మాకు. గానీ, ఫ్రీ బస్ ఇంకా కరెంటు ఫ్రీ అయింది. అంటే కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే మరి మీ గ్రామంలో, ఇప్పుడు ఎట్లుందమ్మా? అప్పుడైనా గట్టిన ఉన్నది. ఇప్పుడు గట్టిన ఉన్నది, అప్పుడు గట్టిన ఉన్నది. ఏం మారలేదు. ఇక్కడ మార్పు రావాల్సింది ప్రజల్లోనా లేకపోతే నాయకుల్లోనా? నాయకులే, మరి నాయకులు చేస్తేనే మాకు అంత చక్కగా అంటే ఉంటుంది. సక్రమంగా చేసే నాయకుడు కావాలంటే ఫస్ట్ ప్రజలే కదా ఎన్నుకునేది. మరి ఎన్నుకుంటున్నాం కానీ మాకు ఇంకా చక్కగానే కాలేవు. మంచిగా గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కూడా జరుగుతున్నాయి కదా, మరి ఏ పార్టీ వస్తుంది అంటారు ఈసారి? మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి అక్కడ గెలిచింది కదా, మరి ఇప్పుడు ఏం చేస్తాడో ఏమో లేదు, కానీ ఇప్పటిదాకా అయితే ఏమీ లేదు. ఇప్పుడు కొత్త సర్పంచులు అయింది, మరి ఇప్పటిదాకా ఏం లేవు. ఇప్పుడు ఏం చేస్తారో ఏమో తెలియదు. అంటే చేస్తారనే నమ్మకమైన ఉందా మళ్ళా? ఏం నమ్మకం లేదు మాకు ఇంకా. అంటే ఎప్పటి వరకు ఈ పథకాలన్నీ అవుతాయని అసలు ఏది లేదా మీకు? ఏది కాకొచ్చినాయి మాకు. ఇంకా భూమి పట్టాలు లేవు, మాకు ఏవి లేవు. మాకు చాలా కష్టం ఉన్నది. చింగురు ప్రాజెక్ట్ లో ఉన్నాం మేము. మరి అన్ని కూడా మీరు మీ అధికారులకు ఇన్ఫార్మ్ చేసినా కూడా పట్టించుకోవట్లేదు. మరి పట్టించుకుంటలేరు, ఎవరు పట్టించుకో. లాస్ట్ లో ఊర్లో మేము ఉంటాం.